లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేశారు. పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. అనంతరం చిదంబరం ప్రసంగించారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చారు. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ అంటూ మేనిఫెస్టోకు కాంగ్రెస్ పేరు పెట్టింది. 48 పేజీలలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పొందుపరిచింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవే: దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు, దేశవ్యాప్తంగా కులగణన, కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ, రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి ₹1,00,000 నగదు సాయం, కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ, ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎంక్వైరీ, కనీస మద్దతు ధర చట్టం, విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ, పెగాసెస్ రాఫెల్పై విచారణ.